హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు గతంలో వచ్చినటువంటి వివిధ పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి సంఖ్యా వ్యవస్థ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏ విధంగా రావడం జరిగింది, మరి వాటి యొక్క సాధనలను ఏ విధంగా తెలుసుకోవచ్చో వీడియో నందు నేర్చుకుందాం. మరి రాబోయే ఎగ్జామ్స్లో ఈ మోడల్లో క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో మనకు తెలుస్తుంది. ముందుగా ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు మొదటి క్వశ్చన్ చూద్దాం. ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 19.36 plus square root of 0.1936 plus square root of 0.00001936 plus square root of 0.001936. ఇక్కడ మనకి అన్నింటిలో కూడా గమనించినట్టయితే 1936 అనేది కామన్గా కనిపిస్తుంది. సో అది దాని యొక్క ప్లేస్ మాత్రమే మారడం జరిగింది. ముందుగా 1936 యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ మనకి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావచ్చు కాకపోవచ్చు, కాబట్టి ముందుగా మనకి యాక్చువల్ మెథడ్ ప్రకారం డివిజన్ మెథడ్లో తెలుసుకుంటాం. సో రైట్ నుంచి లెఫ్ట్కు ఎవరి 2 డిజిట్స్కి ఒక బార్ గీస్తున్నాం. మరి లెఫ్ట్ నుంచి ఫస్ట్ బార్ కింద ఉన్నటువంటి 2 డిజిట్స్ 19 ఉంది. సో 4 టేబుల్లో 19 కానీ 19 కంటే బిఫోర్ ఉన్నటువంటి స్క్వేర్ నెంబర్ 16. 16 మీన్స్ 4 into 4 16 రాస్తున్నాం. సో నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ బార్ ఉన్నటువంటి డిజిట్స్ 36 ఉన్నాయి. అలాగే ఇక్కడ 4కి 4 యాడ్ చేస్తే 8 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనము సెకండ్ డిజిట్ కోసం వెరిఫై చేయాలి. మరి సెకండ్ డిజిట్ చూసినట్టయితే మనకి 4, అలాగే ఇక్కడ కూడా 4 వస్తుంది. 4 4 16, 4 8 32, 33. సో 0 వచ్చింది కాబట్టి మనకి 44 అవుతుంది. ఇదేది స్క్వేర్ రూట్ ఆఫ్ 1936కి 1936కి ఆన్సర్ 44 అవుతుంది. కానీ మన క్వశ్చన్లో ఎక్కడ కూడా 1936 లేదు. మరి ఫస్ట్ వాల్యూ ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 19.36 ఉంది. సో దాని వాల్యూ ఎంత అవుతుంది అంటే మనకి ఆ నెంబర్ యొక్క వాల్యూ 4.4 అవుతుంది. 4.4 అంటే ఇంటీజర్ పార్ట్లో 2 డిజిట్స్ ఉన్నాయి, డెసిమల్ పార్ట్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4.4. అలాగే సెకండ్ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ 0.44 వస్తుంది. డెసిమల్ పార్ట్లో 4 డిజిట్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 0.8 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 0044 వస్తుంది. నెక్స్ట్ ఇది లాస్ట్ వన్ 0.6 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 0.44 వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్లో కూడా ఈ నెంబర్స్ అన్నిటి కూడా యాడ్ చేయాలి. సో మనం యాడ్ చేయాలంటే 4.4, నెక్స్ట్ నెంబర్ 0.44, థర్డ్ నెంబర్ 0.0044, ఫోర్త్ నెంబర్ 0.044 యాడ్ చేస్తే 4 8 8 8 4 4.8884. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ సి. ఓకే, మనకి ఇచ్చినటువంటి నెంబర్ యొక్క ఫస్ట్ 1936 యొక్క స్క్వేర్ రూట్ తెలుసుకుంటే 44 వచ్చింది. సో ఫస్ట్ దాంట్లో కూడా ఇంటీజర్ పార్ట్లో 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 4.4, సెకండ్ది 0.44, థర్డ్ది 0.0044, ఫోర్త్ వన్ 0.044. ఈ 4 నెంబర్స్ని యాడ్ చేసినట్టయితే మనకి ఆన్సర్ 4.8884. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అబ్జర్వ్ ద సెకండ్ క్వశ్చన్. ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 40 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 81. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది, దీని వాల్యూ ఏమవుతుంది 9 అవుతుంది, అంటే ఇంటూ 9 వస్తుంది. 9 9s 81. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 40 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 వస్తుంది. మళ్ళీ 81 యొక్క స్క్వేర్ రూట్ వచ్చేసి మనకి అవుతుంది 9 అవుతుంది. సో 40 ప్లస్ 9 49 అవుతుంది. 49 యొక్క స్క్వేర్ రూట్ 7. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ డి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో 372 డివైడెడ్ బై 56 ఇంటూ 7 మైనస్ 5 ప్లస్ 2. ఇక్కడ మనం అప్లై చేయాల్సింది బోర్డ్ మాస్ రూల్. మరి ఇందులో కూడా బ్రాకెట్స్ అయితే లేవు, కానీ ఆఫ్ కూడా లేదు. ఫస్ట్ డివిజన్ ఉంది, తర్వాత మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఫస్ట్ డివిజన్ అంటే 372 డివైడెడ్ బై 56 రాస్తాం, ఇంటూ 7 మైనస్ 5 ప్లస్ 2. సో ఇందులో కూడా 7 1 జా 7 8 జా క్యాన్సిల్ చేస్తున్నాం. అలాగే 8 4 జా 32, 5 ఉంటుంది. 8 6 జా 48, 4 ఉంటుంది. 46.4 వస్తుంది. 46.5 వస్తుంది. మైనస్ 5 ప్లస్ 2 వస్తుంది. 46.5కు ప్లస్ 2 యాడ్ చేస్తే 48.5 మైనస్ 5 అవుతుంది. సో సబ్ట్రాక్షన్ చేస్తే 43.5. 43.5. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ పర్ఫెక్ట్ స్క్వేర్స్ లైస్ బిట్వీన్ 120 అండ్ 300? 120 నుండి 300 మధ్య గల పరిపూర్ణ వర్గ సంఖ్యల సంఖ్య ఎంత? సో 120 తర్వాత వచ్చేటువంటి 121, 144, 169, 196, 14 14లో 196, 15 15లో 225, 16 16లో 256, 17 17లో 289, 18 18లో 324. సో ఇప్పుడు ఇది కాదు కాబట్టి ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7. సో
ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. 120 తర్వాత 300కు మధ్యలో ఉన్నటువంటి పరిపూర్ణ వర్గ సంఖ్యలు పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ బిట్వీన్ లైక్స్ బిట్వీన్ 120 అండ్ 300 ఈక్వల్ టు ఆప్షన్ సి నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ 7. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2.1 హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0441. 2.1 హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0441. ఈ రెండింటి కూడా దగ్గర రిలేషన్ ఉన్నటువంటి క్వశ్చన్ ఇచ్చిండు. మరి ఆ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చే వాల్యూ ఎంత అని అడిగిండు. సో 2.1 హోల్ స్క్వేర్ అంటే 4.41 అవుతుంది ఇంటూ మరి ఇక్కడ 0.0441 వాల్యూ ఎంత అంటే 0.21 హోల్ స్క్వేర్. సో ఈజ్ ఈక్వల్ టు 0.0441. సో దీని ప్రకారం 0.21 హోల్ స్క్వేర్ రాసుకుంటాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. మనకి ఉన్నటువంటి నెక్స్ట్ వాల్యూ ఏమొస్తుంది 4.41 ఇంటూ 0.21. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నాం. 4.41 ఇంటూ 0.21 మల్టిప్లై చేస్తే 1 4 4 2 1 2 2 4 8 2 4 8 1 6 2 9 in the decimal part 4 digits 2 plus 2 4. So put the point before 4 digits 0.9261. So option A is the correct option. Option A. ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి సమస్యలో కూడా 5 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. మరి 5 ప్రాబ్లమ్స్ని కూడా మనం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో వీడియో నుంచి నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కూడా మరి ఇటువంటి సమస్యలు ఇంకా ఏ విధంగా అడగడం జరిగింది, వాటి యొక్క సాధనలు ఏ విధంగా ఉంటాయో నేర్చుకుందాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.